హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. అందరూ కూడా కార్తీక మాస స్నానాలు బాగా చేస్తున్నారు కదా. ఉపవాసాలు, మరి నదీ స్నానాలు, అలాగే దేవాలయంలో దీపాలు అంతా కూడా పరమ పవిత్రంగా జరిగే పవిత్రమైన మాసం కార్తీక మాసం కదా. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మనము మన కథలోకి వెళ్ళిపోదాం. మరి రాముడు చక్కగా సంహరించి రాక్షసుల్ని, యజ్ఞాన్ని, విశ్వామిత్రుడి యాగాన్ని సఫలీకృతం చేశారు కదా. మరి యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. దిక్కులన్నీ నిరుపద్రవంగా ప్రశాంతంగా ఉండేటప్పుడు చూశాట విశ్వామిత్రుడు రాముడితో, రామా మహాబాహు కీర్తిమంతా, నీ వల్ల నేను కృతార్థుణ్ణయ్యాను. నీవు నీ తండ్రి ఆజ్ఞ నిర్వర్తించావు. ఈ సిద్ధాశ్రమం నీ మూలంగా సార్థక నామధేయం కలదయిందయ్యా అని అన్నట్ట. రామలక్ష్మణులు సంతోషంగా ఆ రాత్రి ఆశ్రమంలోనే గడిపారు. తెల్లవారాక కాలకృత్యాలు తీర్చుకొని రామలక్ష్మణులు, విశ్వామిత్రులు ఇంకా మొదలైన ఋషుల వద్దకు వెళ్ళారట. అగ్నితేజుడైన విశ్వామిత్రుడికి నమస్కరించి, మీ సేవకులమైన మేము వచ్చాం, చెప్పండి, ఇంకా మేము చేయవలసింది ఏంటి, ఆజ్ఞాపించండి మహర్షి అని చేతులు జోడించి ప్రశ్నించారట. అది విని మహర్షులంతా విశ్వామిత్రుడిని ముద్దుంచుకొని రాముడితో ఇలా చెప్పారట. రామా, నీవు మాతో వచ్చి అక్కడ మిథిలా నగరంలో జనక మహారాజు వద్ద గల ఆశ్చర్యమైన శివధనస్సు ఉంది. అలాగే ఆ ధనస్సుని, సీతను కూడా చూడాలి రామా. ఆ శివుని విల్లు అంతులేని సారం కలది. దాని ప్రకాశం ఎంతటి వారికైనా భీతి గొలుపుతుంది. పూర్వం ఒక యజ్ఞ సమయంలో జరిగిన సదస్సులో ఆ ధనస్సు దేవతలు ఇచ్చారు. అయితే ఆ వింత నారిని సాధించడం దేవతలకు కానీ, గంధర్వులకు కానీ, అసురులకు కానీ, రాక్షసులకు కానీ సాధ్యం కాదు. అలాంటప్పుడు ఇక మనుష్య మాతృల మాట చెప్పనవసరమే లేదు. రాజవంశాల్లో పుట్టినవారు మహాబలాఢ్యులు అయిన రాజాదిరాజులు ఆ ధనస్సు బలం ఎంతటిదో తెలుసుకోవాలని అనుకున్నారు. కానీ చివరికి ఆ వింటి నారిని సారించడం కూడా వారికి చేతకాల. రామ, ఆ ధనస్సు మహాత్ముడైన జనక మహారాజ్ది. పూర్వం మిథిలాధిపతి అయిన దేవరాతుడు తను యజ్ఞం చేసినప్పుడు సమస్త దేవతాయాగ ఫలంగా శ్రేష్టమైన ధనస్సు ఇవ్వమని కోరుకున్నట్టు అతను. అందువల్ల మంచి మధ్యప్రదేశం గల ఆ ధనస్సు అతనికి వచ్చింది. అది ఇప్పుడు మిథిలా నగరంలో జనక మహారాజు భవనంలో నిత్యం కూడా నానావిధ పుష్ప గంధాక్షతల చేత పూజింపబడుతూ ధూపదీప నైవేద్యాలు అందుకుంటూ ఉందయ్యా. మరి ధనురుత్సరాల సమయంలో ఆ ధనస్సుకు ఇంకా విశేష పూజలు నిర్వహిస్తారు. దక్షయజ్ఞం ధ్వంసం చేసినప్పుడు దేవతలకు శివుడిచ్చాడు ఈ ధనస్సుని. మరి ఇలా విశ్వామిత్రుడు, ఋషులు చెప్పిందంతా విని రామలక్ష్మణులు సంతోషించారట. విశ్వామిత్రుడు, మీకు శుభం కలుగ్గాక, నేను సిద్ధి పొందాను కాబట్టి గంగానది ఉత్తర తీరాన గల హిమాలయాలకు వెళ్ళిపోతాను అని పలికి వనదేవతలకు వీడ్కోలు తెలిపి బయలుదేరిపోయాట. తర్వాత సిద్ధాశ్రమానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఉత్తర దిశగా వెళ్ళడం ప్రారంభించారట రామలక్ష్మణులు. మరి బ్రహ్మవాదులైన మునులు ఆ మహర్షి వెంట వెళ్ళారట. ఆ మునులు ఎలా వెళ్ళారు అంటే 100 బండ్లలో అగ్నిహోత్రులను, అవసరమైన వస్తువులన్నీ పెట్టుకొని ప్రయాణం సాగించారట. సిద్ధాశ్రమంలో ఉండే జింకలు, ఇంకా మృగాలు, నానావిధ పక్షులు కూడా విశ్వామిత్రుడు వెంట బయలుదేరి వెళ్ళాయటండి. చూసారండి మునివర్యుడంటే ఎంతటి గొప్పవారు. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత వారందరినీ మంచి మాటలతో బుజ్జగించి మళ్ళీ సిద్ధాశ్రమం వైపు తిరిగి వెళ్ళేటట్లుగా చేశాట విశ్వామిత్రుడు. మరి ఆ రోజుకి ఇంకా పొద్దుగుంకింది. అప్పటి వారందరూ కూడా అప్పటికి సోనా నది దగ్గరికి చేరుకున్నారటండి.
అక్కడ వసతులన్నీ ఏర్పాటు చేసుకొని సూర్యాస్తమయం కాగానే స్నానాలు, సంధ్యాదనుష్ఠానాలు, అగ్నిహోత్రాలు పూర్తి చేసుకొని తరువాత అందరూ ఒక్క చోట చేరి విశ్రాంతిగా కూర్చొని గోష్ఠి జరుపుకున్నారట. అంటే చక్కగా అందరూ కూడా కబుర్లు చెప్పుకుంటున్నారన్నమాట. రామలక్ష్మణులు వారి మధ్య విశ్వామిత్రుడికి దగ్గరగా కూర్చున్నారట. కొంతసేపు గోష్ఠి సాగిన తర్వాత రాముడు, మునీశ్వర, అన్ని విధాలా సమృద్ధమై అలరారుతూ ఎన్నో సుందరవన సమూహాలతో శోభిల్లుతున్న ఈ విషయం ఏంటంటే, మేము చెప్పబోయేది ఈ ప్రదేశం పేరేంటి, దీన్ని ఏ దేశం అంటారు అని చాలా ఆసక్తితో అడిగారట. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నట్ట దాని గురించి. ఇది చూడండి, చాలా గొప్పదనమాట. మనకి విశ్వామిత్రుడి గురించి కొంచెమే తెలుసు, ఆయన వంశచరిత్ర గురించి తెలియదు కదా. ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం అది. రామ, చెప్తాను విను. పూర్వం కుశుడు అనే అతను ఉండేవాడు. అతను బ్రహ్మపుత్రుడు, గొప్ప తపస్సంపన్నుడు, దృఢవ్రతుడు. అతనికి తెలియని ధర్మాలంటూ లేవు. సాధువుల్ని, సజ్జనుల్ని ఆదరించటం అంటే ఎంతో ఆసక్తి. మరి ఆ కుశుడి భార్య విదర్భరాజు కుమార్తె. ఆమె కులీన కుటుంబం నుంచి వచ్చింది. పతిని దైవంగా చూసుకునేది. ఆ దంపతులకు కుశాంబుడు, కుశనాథుడు, అధూర్త, జనుడు, వసువు అనే కుమారులు 4 జన్మించారన్నమాట. వారందరూ మహా తేజస్శాలురు, ధర్మనిరతులు, మహోత్సాహులు అయినవారు. కుమారుల యొక్క గుణగణాలు పరిశీలించి తండ్రి కుశుడు, నాయనలారా, మీరు ప్రజలను ధర్మంగా పరిపాలించండి, అందువల్ల మీకు అపారంగా ధర్మం లభిస్తుంది అని చెప్పాట. వెంటనే వాళ్లలో పెద్దవాడైన కుశాంబుడు కౌశాంబి అనే పట్టణం నిర్మించుకొని అక్కడ రాజ్యపాలన ప్రారంభించాట. అలాగే ధర్మాత్ముడైన కుశనాథుడు మహోదయం అనే నగరం నిర్మించి ప్రజలను పాలిస్తూ వచ్చాట. 3వవాడు అధూర్త. రజసుడు ధర్మారణ్యం, వసువు గిరివ్రజం అనే పట్టణాలు నిర్మించి ప్రజలను ధర్మంగా పాలించసాగాట. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశం వసువు రాజ్యంలో ఉంది. అదిగో 5 పర్వతాలు కనిపిస్తున్నాయి, చూసావా? వాటి వల్లనే ఆ పట్టణానికి గిరివ్రజం అనే పేరు వచ్చిందన్నమాట. ఈ సోనా నది మగధ దేశంలో పుట్టింది. ఈ పర్వతాల మధ్య గుండా పూలమాలలా చుట్టి ప్రవహిస్తుందన్నమాట. తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించే ఈ నదీ తీరం అందలి భూములు మిక్కిలి సారవంతమై ఈ భూముల్లో అన్ని రకాల పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి. రామ, రాజర్షి అయిన కుశనాథుడు ఘృతాచి అనే అప్సరసను చేపట్టాడు. ఆమెకు చాలా అందగత్తెలైన 100 కుమార్తెలు జన్మించారు. చూసారండి, రాజుగారికి అప్సరస్కి 100 మంది కుమార్తెలు. వారు పెరిగి పెద్దవారయ్యారు. యవ్వనంలో ఉన్న ఆ కన్యకామణులు ఒకనాడు చక్కగా అలంకరించుకొని ఉద్యానవనంలో ఆటపాటలతో విహరిస్తూ ఉన్నారు. వీణలు వాయిస్తూ మనోహరంగా నృత్యాలు చేస్తూ మరి వర్షాకాలంలో ముత్యంలాగా ఉన్నారట అందరూ కూడా. అప్పుడు సర్వాత్మకుడైన వాయుదేవుడు ఆ కన్నెలను చూసి, నేను మిమ్మల్ని మోహించాను, మీరందరూ నన్ను పెళ్ళాడాలి, మానవులను కోరుకోకుండా మీరంతా నన్నే పెళ్లి చేసుకోవాలి, నన్ను వివాహం చేసుకుంటే మీకు మానవత్వం పోతుంది, ఎల్లకాలం నాతో సుఖంగా ఉంటారు, మానవులకైతే ఈ యవనం శాశ్వతం కాదు కాబట్టి నన్ను పెళ్ళాడితే మీరు ఎప్పటికీ యువతులుగానే ఉంటారు, అటు అమరత్వం ఇటు అఖండ సౌఖ్యం మీకు ప్రాప్తిస్తాయి అని అన్నట్ట. అది విన్న ఆ కన్యలు నవ్వి, వాయుదేవుడా, నీకు అన్ని భూతాల్లోనూ అంతశ్చరుడవై ఉంటావు కదా, నీ మహిమ మాకు తెలియందేమీ కాదు, మమ్మల్ని ఎందుకు అవమానం పాలు చేస్తావు? మేము కుశనాథుడి కుమార్తెలేం, మేము తలుచుకుంటే నిన్ను నీ ప్రభు అయిన దేవేంద్రుని కూడా స్థానభ్రష్టులుగా చేయగలం, కానీ అందుకై మేము మా తపస్సును వ్యర్థం చేసుకోదలుచుకోలేదు.
మా తండ్రి కుశనాథుడితో చెబితే నీ పని అయిపోతుంది. మా తండ్రి సత్యసంధుడు. ఆయన అవమానించి ఆయనకు ఆగ్రహం తెప్పించకు. మా తండ్రి గారే మాకు ప్రభువు, ఆయనే మా దైవం. ఆయన ఎవరికి ఇస్తే వారినే మేము పెళ్ళాడతామని స్పష్టంగా చెప్పి వాయుదేవుణ్ణి మందలించారటండి. చూసారండి, ఆ రోజుల్లో దేవతల కంటే కూడా రాజులు బలవంతులు అనమాట. అందుకే దడిచేవాళ్ళు దేవతలు. ఆ రాజులు దేవతల్ని కూడా స్థానభ్రంశం చేయగల సమర్థులుగా ఉండేవాళ్ళుట. మరి వాళ్ళ కుమార్తెలు అలా కాక ఇంకెలా ఉంటారు? అందుకు వాయుదేవుడికి చాలా కోపం వచ్చేసిందిట. అతను ఆ కన్యలందరి సర్వాయవాల్లో ప్రవేశించాట. వేళ్ళన్నీ పట్టు తప్పేలా చేశాట. అందాల రాసులైన అమ్మాయిలంతా కుబ్చిలుగా మారిపోయారట. వెంటనే పాపం వారు చేసేది లేక అక్కడి నుంచి తమ అంతఃపురంలోకి వెళ్ళిపోయి దుఃఖిస్తున్నారట. అది చూసి కుశనాథుడు, ఏమమ్మా ఇదంతా ఎలా జరిగింది, మిమ్మల్ని ఇలా చేసిన వాడెవడు అని అడిగారట కుమార్తెలను. అప్పుడు వారి తండ్రి పాదాలపై వాలిపోయి అదంతా చెప్పారట జరిగింది. మరి వాయుదేవుడు అధర్మంగా తమను పెళ్ళాడమని నిర్బంధించగా అంగీకరించేందుకు ఇలా చేశారు తండ్రి అని కుమార్తెలంతా కూడా వాపోయారట. అప్పుడు ఆ మహా తేజస్సాలైన కుశనాథుడు కుమార్తెల వల్ల విషయం తెలుసుకొని, అమ్మాయిల్లారా, మీ తప్పు లేదు, మీరు ధర్మంగానే ప్రవర్తించారు. ఇలాంటి సందిగ్ధ సమయాల్లో ఓర్పు చూపించడమే ధర్మం. మీరంతా ఒకే మాట మీద నడిచారు, నా కులాన్ని కాపాడారు. స్త్రీలకు పురుషులకు కూడా ఓర్పే అలంకారం. రూపం ఐశ్వర్యం అన్నీ ఉన్న దేవతలకు కూడా ఓర్పు దుష్కరమైంది. అలాంటప్పుడు 100 మంది మీరు ముక్తకంఠంతో ఒక్క మాటపై నిలబడి ఇంత ఓర్మి చూపించడం సామాన్య విషయం కాదు. ఓర్చే దానం, ఓర్పును మించిన యజ్ఞం లేదు. ఓర్పును మించిన కీర్తి, ధర్మం, సత్యం లేవు. ఈ చరాచర జగత్తు యావత్తు ఓర్మి వల్లనే ఉందమ్మా అని వాళ్లను కొనియాడి వారి పెళ్లి విషయమై మంత్రులతో సమాలోచన జరపటానికి అంతా కూడా సమాయత్తం చేశాట ఆయన. చూసారండి, మరి ఎంత మానవులకి ఎంత శక్తి ఉందో ఆ శక్తిని మనము ఈ బాహ్య విషయాలను పట్టించుకొని ఈ బాహ్యమైన బయట తిండి తిని మన ఆయుష్ను తగ్గించుకొని ఆరోగ్యాన్ని తగ్గించుకొని మనలో ఉన్న శక్తులన్నీ కూడా కోల్పోతున్నాం. అందుకే చెప్తారు, అన్నిటికంటే కూడా కలియుగంలో తపస్సు చేయలేం, యజ్ఞం చేయలేం. మరి ఏదైనా ఏం చేయగలమంటే ఓన్లీ జపం. ఆ జపాన్ని మనం విడిచిపెట్టకుండా చేస్తే మనకి దొరకనిదంటూ ఏదీ ఉండదు. ప్రయత్నించండి. మరి రేపు మళ్ళీ కలుసుకుందాం. మరి బాయ్, మీ గౌరీ పూర్ణ.